వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ చిట్స్లో జాయినింగ్ ఎలా అన్న టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామండి. సో మనకు కపిల్ గ్రూప్లో మీరు ఏ విధంగా జాయిన్ కావాలన్న టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే. మనకు 45 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో మనకి ఏంటంటే ఇది రిజిస్టర్ చిట్ ఫండ్. సో టోటల్గా రిజిస్టర్ చిట్ ఫండ్ అండర్ రిజిస్టర్ యాక్ట్ పరకంగా మనకేంటంటే నడుస్తున్నటువంటి చిట్ ఫండ్ అండి. సో ఇది చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా మనకేంటంటే కపిల్ ఐటీ, హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ ప్రాపర్టీస్ ఈ విధంగా చాలా గ్రూప్ ఆఫ్ కంపెనీ కలిగి ఉన్నదే మన కపిల్ గ్రూప్ అండి. సో ఈ కపిల్ గ్రూప్లో మనకేంటంటే ఎవ్రీ మంత్ మనకు 1,00,000 నుంచి 1 CR వరకు మనకేంటంటే చిట్స్ అందుబాటులో ఉండడం జరిగింది. సో లాస్ట్ 3 ఇయర్స్లో మనకేంటంటే కస్టమర్ల సౌకర్యార్థం మనకు ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్లో ఎవ్రీ టైం మనకేంటంటే ఎవ్రీ మంత్ మనకేంటంటే 1,00,000 నుంచి 1 CR వరకు చిట్స్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి. మనం పేమెంట్స్ అయినా, యాక్షన్స్ అయినా కూడా ఎవ్రీథింగ్ మనకేంటంటే కపిల్ చిట్స్ యాప్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చండి. యాక్షన్స్ కూడా మనకు ఆన్లైన్లో గూగుల్‌లో కపిల్ చిట్స్ అని కొడితే మీకేంటంటే ఆన్లైన్లో మనకు ఉన్నటువంటి గ్రూప్ యొక్క యాక్షన్స్ కూడా మనం ఆన్లైన్లో వీక్షించవచ్చండి. సో దీంట్లో జాయినింగ్ అనే టాపిక్ అనేది మనం టాపిక్ మాట్లాడుకుంటే ఏంటంటే ఈ చిట్స్ మొత్తం కూడా టోటల్గా ఏ విధంగా ఉంటున్నాయంటే మనకు 25 మంత్స్, 40 మంత్స్, 50 మంత్స్ అండ్ 30 మంత్స్ అనేటివి మనకు చిట్ పీరియడ్ కలిగి ఉంటున్నాయి. సో మనకు ఎవ్రీ చిట్స్ కూడా మనకేంటంటే 1,00,000ని అండ్ ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనేది మనకు ఫుల్ పేమెంట్స్ ఉంటున్నాయి. రిమైనింగ్ మొత్తం కూడా మనకేంటంటే మినిమమ్ అమౌంట్స్ ఉంటున్నాయి. ఆ తర్వాత మనకేంటంటే చిట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకేంటంటే ఇంక్రీజ్ అవ్వుకుంటూ మనకు మ్యాక్సిమం పోతాయండి. సో మనకు టాపిక్ ఏంటంటే 1,00,000 నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ చిట్స్ ఉంటాయి. అందులో మనకు 25 మంత్స్, 30 మంత్స్ అండ్ 40 మంత్స్, 50 మంత్స్ అనేది చిట్స్ ఉండడం జరుగుతున్నాయి. ఈ షార్ట్ టర్మ్ చిట్స్ అయితే ఏవైతే ఉంటున్నాయో ఆ షార్ట్ టర్మ్ చిట్స్‌లో మినిమమ్ అనేది మనకు డ్రా సిస్టమ్ ఉంటాయి. ఈ డ్రాలో ఉన్నప్పుడు మనకేంటంటే మినిమమ్ పేమెంట్స్ రావడం అంటే ఇది కమిషన్ బేస్డ్ చిట్స్ అండి. సో కమిషన్ పోను రిమైనింగ్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టోటల్గా ఎక్కడ ఏ చిట్స్ కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మినిమమ్ అమౌంట్ పడుతుంది. అంటే కమిషన్ పోను రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. సో ఆ తర్వాత మనకు రిమైనింగ్ నుంచి మినిమమ్ నుంచి పెరుక్కుంటూ మ్యాక్సిమం అనేది వెళ్ళిపోతుందండి. సో ఈ షార్ట్ టర్మ్ చిట్స్ మాత్రం కూడా మనకు ఏవైనా సరే చిట్స్ కూడా స్టార్టింగ్‌లో స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఫస్ట్ మంతే ఓపెన్‌గా పెట్టరు. సో స్టార్టింగ్‌లో డ్రా సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ షార్ట్ టర్మ్ చిట్స్ అయితే మాత్రం 5, 6 మంత్స్‌లో మనకు ఓపెన్ యాక్షన్ అవుతాయి. కానీ లాంగ్ టర్మ్ చిట్స్ వచ్చేసి మనకు 40 మంత్స్, 50 మంత్స్ చిట్ వచ్చేసి మినిమమ్ 1 ఇయర్ దాకా కూడా మనకు స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ టోటల్ స్పిన్నింగ్ కూడా మనకేంటంటే ఇదంతా డిపెండ్ ఆన్ లక్ అండి. ఎవ్వరికి కూడా ఇవ్వనీకి ఉండదు. సో ఎవరి చేతిలో కూడా ఉండదు. ఇది ఓన్లీ ఏంటంటే స్పిన్నింగ్ అనేది ఆన్లైన్‌లో డిపెండ్ ఆన్ లక్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో మీరేంటంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక 5, 6 మంత్స్ తర్వాత మనకేంటంటే గ్రూప్ అనేది తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయండి. సో స్టార్టింగే కావాలనుకున్న వాళ్ళకు మాత్రం ఇది కంపల్సరీ ఏంటంటే మనం ఇవ్వడానికైతే ఛాన్సెస్ ఉండదు. సో వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుందండి. ఏ చిట్స్ అయినా సరే స్టార్టింగ్‌లో మనకేందంటే లిఫ్ట్ చేసుకున్నట్లయితే మీరు 0.7% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. సో అదేవిధంగా మీరు మధ్యలో లిఫ్ట్ చేసుకుంటే మాత్రం మీకు 0% ఇంట్రెస్టు, లాస్ట్‌కి లిఫ్ట్ చేసుకుంటే మాత్రం మీకేందంటే రూ. 1 అనేది మీకు వర్కౌట్ అవుతుందండి. సో ఇదేంటంటే మనకి ఎలాంటి లిక్విడ్స్ కానీ, ఎలాంటి మనకు గోల్డ్స్ కానీ ఏదంటే ప్రాపర్టీ కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ డిపెండ్ ఆన్ షూరిటీస్ మీద డిపెండ్ అయ్యి మనం ఏందంటే చిట్స్ అనేది మనం రిలీజ్ చేస్తున్నామండి. సో ఏ చిట్ అయినా సరే మీరు లాస్ట్ వరకు ఉన్నట్లయితే ఎలాంటి షూరిటీస్ అవసరం లేదు. సో అదేవిధంగా మీరు మల్టిపుల్ చిట్స్ అంటే ఒక 2 చిట్స్ చేసుకున్నట్లయితే మీరు మిడిల్‌లో పెట్టుకున్న తర్వాత మీరు ఒక చిట్ పెట్టి ఒక చిట్ తీసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా మీరు స్టార్టింగ్‌లో లిఫ్ట్ చేసుకున్నట్లయితే మాత్రం మనకేంటంటే ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా షూరిటీస్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తున్నామండి. సో ఇలాంటి ఏందంటే మీకు స్టార్టింగ్‌లో ఏదైనా గ్రూప్ మీరు సెలెక్ట్ చేసుకొని సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బెటర్‌గా ఉంటుంది. సో మీకేంటంటే ఓన్లీ షూరిటీస్ మీద డిపెండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైతే గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఓకే అనుకున్నప్పుడు సో ఈ స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేస్తే మీ నియరెస్ట్ అంటే మనకేంటంటే కర్ణాటక అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఈ 3 స్టేట్స్‌లో మనకేంటంటే మనకు బ్రాంచెస్ అనేవి అవైలబుల్‌లో ఉన్నాయి. సో ఆ బ్రాంచ్‌లో మీకైతే మీరు లొకేషన్ పెడితే నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మా ఎగ్జిక్యూటివ్ మీ దగ్గర రావడం జరుగుతుంది. సో అదేవిధంగా అక్కడికొచ్చిన తర్వాత మీరు అప్లికేషన్, ఆధార్ కార్డ్ ఓన్లీ జాయినింగ్ మాత్రం ఈ 2 అవసరం ఉంటున్నాయి. అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీకు యాప్ డౌన్లోడ్ చేసి ఇస్తాడు. సో మీరు ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ మీకేంటంటే కంపెనీ అకౌంట్ కట్టుకుంటే మీకు సెక్యూరిటీగా ఉంటుంది.
కంపెనీ కోడ్ కొట్టంగానే మీకు ఏంటంటే రిసిప్ట్ కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఏంటంటే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి మీ అగ్రిమెంట్ అప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు మొత్తం కూడా మీరు యాప్లో పేమెంట్ చేసేస్తే మీకు క్లియర్గా ఉంటుందండి. సో ఇది కమిట్మెంట్ అనేది మీకు ఇక్కడ వర్కౌట్ అనేది ఓన్లీ డిపెండ్ ఆన్ లక్ అండి. సో ఎక్కడ ఎవరి చేతిలో అనేది ఉండదు. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే దీని యొక్క చిట్టి యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.